శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నమస్తే శారదా దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. శ్రీకృష్ణ శరణమమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపరగామినిలో 55వ రోజు ప్రవచనం. ఇవాళ కేవలము రామచరితమానస్ మాత్రమే. ఇవాళ రేపు కూడా కేవలం రామచరితమానస్ మాత్రం. శనివారం నాడు ప్రవచనం ఎందుకంటే అవాళ మన ఇంట్లో వేద ఘోష తప్పకుండా అందరూ రంగు. అది ప్రత్యక్షంగా వినటము ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంచుమించుగా అంటే నేను ఆశించి కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఆశించి కాదు 6,00,000 ఖర్చు అవుతుంది. ఇది వేద ఘోష ఇంట్లో పెట్టించడం అందరి కోసం. నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ముందరకు. కాబట్టి ఆ వేద ఘోషని వినటానికి చక్కగా అందరూ అవాళ్ళు నేను ఆన్లైన్ కూడా ఆన్ చేస్తాను. అక్కడ కూడా నేను ప్రత్యక్షంగా మొత్తం అంతా కూడా వీడియో తీద్దామని ఒక జయలక్ష్మి గారితో మాట్లాడుతున్నాను. ఆవిడ తదనుగుణంగా నిర్ణయించాను. ఆవిడ వచ్చింది కాబట్టి నాకు భుజం ఏం లేదు. తర్వాత రెండోది ఏంటంటే నా ఆలోచనలకు ఆకారం తీర్చగలిగినటువంటి వ్యక్తి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత మనకి ఆదివారం నాడు మనకి మళ్ళీ 2 కాళహస్తీశ్వరం రామచంద్ర అప్పుడు మహాదేవ్ 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 రోజున మనం ఎక్కడ ఉంటున్నాం ఆవిడ ఆ భవానీ మాతను ఏం కంగారు పడమని అని ఆవిడ ఈవిడికి ఆశ్వాసం నమ్మకం సంతోషపడి రాముడు అలాగే అనుకున్నాడు. బహుశా ఈ 2 రోజుల్లో సీతారామ కళ్యాణం అవ్వాల్సింది. ఎందుకంటే కేవలం రామచరిత మానస్ మాత్రమే ఉంది కాబట్టి మనం 8 గంటల వరకు ఎక్కడ ఆగదు. మహాదేవ్ 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 చెప్పండి. చౌపాయి. హృదయ సరాహత సియాలోనాయి గురు సమీప గవనే దోబాయి రామ కహా సబ్ కౌశిక పాహి సరళ సుబావు చువత్ చలా నాహి సుమన్ పాయి ముని పూజా కీన్హి ముని అసీసా దు బాయిన్హా దీనిహి సుఫల మనోరథ होहु तुम्हारे राम लखन सुन भये सुकारे भये सुकारे करी भोजन मुनिबर विज्ञानी लगे कहना कछु कथा पुरानी विगत दिवस गुरु आय सुपाई संध्या करण चले दो भाई प्राची दिशि शशि उयऊ सुहावा सिया मुख
सियामुख सरिस देखी सुख पावा, सरस दिखी सुख पावा, बहुरी विचारु बहुर विचारु कीन्ह मन माही, तीन मन माही, सियावदन समा सिया वदन समा హిమకర నాహి. హిమకర నాహి. శ్రీరాముడు సీతాదేవి లావణ్యమును మెచ్చుకొని చుండెను. ఆ శ్రీరాముడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన లావణ్యం, ఆ సౌందర్యం అవన్నీ ఈయన మెచ్చుకుంటున్నాడు. సోదరులు ఇద్దరు గురువుగారి కడకు వచ్చిరి. వాళ్ళిద్దరు గురువు గారి దగ్గరకు వచ్చారు. సరళ స్వభావుడు కపటము ఎరగనివాడు అయిన శ్రీరాముడు విషయమునంతయు విశ్వామిత్రునకు నివేదించెను. పరమ సరళ స్వభావం, కపటం ఏమీ లేదు. ఆ విశ్వామిత్రుడికి విషయం అంతా అయ్యా మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ జనకజ పుత్రి అయినటువంటి జానకీదేవి దర్శనం మాకైంది, అవన్నీ నేను వివరించాను, ఏమీ దాచుకోలేదు. మునీశ్వరుడు పూలతో దేవతార్చనను ముగించెను. పిమ్మట ఆయన ఏం చేస్తారు, వీళ్ళేపటికి దేవతార్చన చేసుకుంటారు. ఆ దేవతార్చన అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు నీ మనోరథములు నెరవేరుగా కానీ ఆ ఇరువురు సోదరులను ఆశీర్వదించెను. వాళ్ళని ఆశీర్వదించారు. ఆయన మీ మనోరథాలు నెరవేరుగాక అని ఆశీర్వదించారు. గురువు గారు ఆశీర్వదించారంటే పని అయిపోయినట్టే, అయిపోయింది. అది విని రామలక్ష్మణులు ప్రసన్న చిత్తులైరి, చాలా ఆనందపడ్డారు. ఎవరు? రాముడు లక్ష్మణుడు కూడా. విజ్ఞాన ఖని అయిన విశ్వామిత్రముని భోజనానంతరం వారికి అనేక పౌరాణిక గాథలను వినిపించెను. విజ్ఞాన ఖని అని అది ఎంత తీసుకున్నా అది తరగని. ఆ భోజనానంతరం చక్కటి కథలు చెప్పారు. ఇది వినటం వల్ల మన ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చేయవలసిన పని ఇదే. ఆ చిన్నపిల్లాడి మొహాన్ని ఏదో సెల్ పడేసి మంచి లక్షణాలు నేర్చుకోవాలని వాడు ఎందుకు నేర్చుకుంటాడండి? మీకు తెలిసేమో గాంధీ మహాత్ముడు తనని ప్రభావం చేసినవి రెండే కథలని తను రాసుకున్న పుస్తకంలో మై ఎక్స్పీరియన్సెస్ విత్ ద ట్రూత్ అని తన ఆటోబయోగ్రఫీలో కూడా ఆయన రాసుకున్నాడు. ఏమిటవి? ఒకటి శ్రవణ కుమారుడి కథ, రెండు హరిశ్చంద్రుడి కథ. అంటే ఆయనలో సత్యసంధత, మాతాపితరుల పట్ల అచంచలమైనటువంటి భక్తి ఈ కథ మూలంగానే పెరిగింది. నువ్వు వాడిని ఏవో సినిమాలు చూపించేస్తున్నావు అనుకోండి. ఉదాహరణకు అదేదో మన సినిమా వచ్చింది, మన వాళ్ళు విపరీతంగా చూశారు. అందులో వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ కి హీ మ్యాన్ కి తల్లిదండ్రులు ఉన్నారు కదా, మరి నాకెందుకు తల్లిదండ్రులు? వాళ్ళిద్దరిని చంపేస్తారు. ఎవరు? చిన్నపిల్లాడు. ఈ పిల్లల్ని మనం సినిమాకి చూపిస్తాం. ఇప్పుడు వాడికి తల్లిదండ్రుల మీద భక్తి పెరుగుతుందంటారా? ఆ తర్వాత కథని ఎవడు చూస్తానండి? ఇప్పుడు నువ్వు కడివేడు పాలు ఒకటే విషం, పైగా మనస్సుకి చెడు ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనసుకి చెడు ఎక్కినంత తొందరగా మంచి ఎక్కదు. కాబట్టి ఆ శ్రవణ కుమారుడి కథలో ఎక్కడ మీకు అశ్లీలత కానీ ఇంకోటి. అలాగే హరిశ్చంద్రుడు మీకు ఇవి చెప్పకుండా ఇవి చెప్పేశారు అనుకో. జీవితాన్ని ఇలా తగలడిపోవడానికి కారణం ఏంటంటే మనం చేస్తున్న పనులే. కాబట్టి మన చేతులతో మనమే సమాజాన్ని సర్వనాశనం చేసి ఎవడో చేశాడని మనం తర్వాత ఆ విధముగా దినమంతయు గడిపి సాయంకాలమున గురువాజ్ఞను బడిసి ఆ ఇద్దరును సంధ్యోపాసనకై వెళ్ళిరి. అలా రోజంతా గడిపారు. ఆ తర్వాత చక్కగా మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ సంధ్యోపాసన. చూడండి, ఎక్కడా వాళ్ళ విద్యుక్త ధర్మాలను వదలటం లేదు. పూర్వ దిశ యందు చంద్రోదయమాయను. అంటే ఇప్పుడు చంద్రోదయం. పూర్వ దిశ అంటే అది ఖచ్చితంగా శుక్లపక్షం. ఇక్కడ శుక్లపక్షంలోనే పూర్వ దిక్కులో చంద్రోదయం మనకు అనిపిస్తుంది. తర్వాత సీతాదేవి ముఖమును గోలిన చంద్రబింబమును కాంచి శ్రీరామచంద్రుడు సంతసించెను. ఆయన ఎందుకు సంతోషించాడంటే సీతే అలా కనపడిందా అన్నట్టుగా సంతోషం. కొంచెం ఆలోచించిన పిదప ఈ చంద్రుడు సీతాదేవి ముఖముతో సమానుడు కాడని భావించెను. సీతాదేవితో ఇది ఎక్కడ సరిపోతుంది కాదు. ఎందుకంటే ఆ ముఖబింబానికి ఉన్నటువంటి సొగసు, సౌందర్యము, లావణ్యము ఈ చంద్రుడికి ఎక్కడిది లేదు. స్మిత జ్యోత్స్నాజాలం తోదనస్య చంద్ర అని చెప్తారు.
బట్టి ఇక్కడ లేదు ఈ చంద్రుడు సరిరాడు. దోహ దోహ జనము సింధు పుని బంధు విషు జనము సింధు సింధు పుని బంధు విషు పుని బంధు విషు దిన మలీనా సకలంక దిను మలీనా సకలంక సియా ముఖ సమత సియా ముఖ సమత పావకిని పావకిని చందు బాపురో రంక చందు బాపురో రంక రంక సముద్రమీతని జన్మస్థానము. ఇతని ఈయన జన్మస్థానం ఏమి? సముద్రం. ఆ సముద్రం నందే విషము కూడా జన్మించెను కనుక విషము ఇతని తోబుట్టు. ఈ సముద్రంలోనే ముందర పుట్టింది ఎవరు? విషం. కాబట్టి విషము చంద్రుడు తోబుట్టులేగా. విషంతో కలిసి ఉన్నటువంటి విషపు తోబుట్టు అనేటువంటి చంద్రుణ్ణి పరమ సుకుమారం, పరమ సౌందర్యం, పరమ దయాకరమైనటువంటి సీతాముఖంతో ఎలా పోలుస్తామండి? కాదండి. ఇతడు కలంకితుడు, పగలంతయు శోభాహీనుడు. ఇతడు కలంకితుడు. ఇంకా ఈయనకి ఒక చంద్రుడికి ఒక పేరుంది, కుటిలుడు అని. కుటిలుడు అంటే వంకరగా ఉన్నవాడు. సీతాముఖం ఎప్పుడు అలా వంకరగా ఉన్నది? ఇంకోటి పోనీ పగలంతా అసలు ఆ సూర్యకాంతి ముందర ఈయన వెలవెలబోదు, కానీ ఆవిడ కాంతి ముందర ఏదీ వెలవెలబోదు. కాబట్టి ఎలా చూసినా సరే ఈ చంద్రుడిని పోల్చదు, సీతాముఖంతో పోల్చదు. పాపము అట్టి కళావిహీనుడైన చంద్రుడు సీతాదేవి ముఖమును ఎట్లు చాటి? ఈయన ఎలా సాటి వస్తాడండి? ఈయన ఒకడు కళంకితుడు. కళంకితుడు అంటే ఈయనకు ఒక నింద కూడా ఉంది ఈయన. అందుకే ఆయనలో మచ్చ ఉంటుంది, పైగా ఈయన కుటిలుడు అని పేరు. ఈయనకి కుటిలత్వం ఉంది, కళంకత్వం ఉంది. దినములో అసలు ఈయన ప్రకాశమే లేదు. కొన్ని రాత్రి ప్రకాశమైనా స్థిరంగా ఉంటుందా? అది పెరుగుతూ ఉంటుంది, జరుగుతుంది. అటువంటి ఈయనతో ఎలా పోలుస్తామండి? తీసేయాలి. చౌపాయి గటయి బడయి గటయి బడయి బడయి బిరహిన దుఃఖదాయి గ్రసై రాహు నిజ సందహి పాయి కోక శోక ప్రద పంకజ ద్రోహి బహుత్. ఇవన్నీ చంద్రుడికి ఉన్నటువంటి అవలక్షణాలు. ఈయన కొన్ని రోజుల్లో గ్రహణం వచ్చినప్పుడు రాహుకేతువుల చేత మింగబడతాడు. సీతాముఖం దగ్గరికి రాహు రాగలుగుతాడా? పైగా అది కాక పంకజము చూడండి, కమలములకు ఈయన శత్రువు. కమలం అంటే సూర్యుడు వచ్చేటప్పుడు వికసించేది కమలం, చంద్రుడు వచ్చినప్పుడు వికసించేది కలువ. ఈ సూర్యుడు అస్తమించగానే కమలాలు మూసుకుపోతాయి, సూర్యుడు రాగానే కలువలు మూసుకుపోతాయి. కాబట్టి ఈయన కమలములకు ద్రోహి. మరి సీతాముఖ కమలం అది ఎప్పుడు కాదు. ఇలా ఈ చంద్రుడికి ఉన్నటువంటి అవలక్షణాలు అని మీరు రామచరితమానస్ అంటే మొత్తం వర్ణన మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కథ ఏమన్నా నడుస్తుంది ఇప్పుడు? అసలు కథ నడవట్లేదు చూసారా మీరు? రామచంద్రులు సీతారామ దగ్గర నుంచి మీరు ఆ వర్ణనలో బాగా నిమగ్నం అయితే చాలా ఆనందం పొందుతారు. అది సరే అమ్మా. అవగుణ బహుతు చంద్రమాతో చంద్రుడికి చాలా అవలక్షణాలు ఉన్నాయి. వైదేహి ముఖు పటతర దీని కోయి దోష బడు అనుచిత కీన్హి సియా ముఖ చెబి బిదు బ్యాజ బకాని గురుపహి చలే నిసా బడి జాని కరీ మునిచరణ్ సరోజ ప్రణామ ఆయసు పాయి కీన్హ విశ్రామ బిగత నిసా రఘునాయక జాగే బంధు విలోకి గహన అసులాగే ఉయహు అరుణ్ అవలోకవు తాత
पंकज कोक पंकज को लोक सुखदाता लोक सुखदाता बोले लखन बोले लखन जोरी जुगुपानी जोरी जुगपानी प्रभु प्रभाव ప్రభు ప్రభావు సూచకు మృదుబాణి సూచకు మృదు వాణి. అంతేకాక ఇందులో ఒక పదకంలోనే ఒక పగలు ఒక రాత్రి గడిపించేశారు. ఎవరు? తులసీదాస్. అమ్మా చెప్పండి. అంతేగాక చంద్రుడు వృద్ధి క్షయములు కలవాడు. అది చంద్రుడు వృద్ధి క్షయం ఉన్నవాడు. ఈయన ఒక రకంగా ఉండడే, నెమ్మదిగా వృద్ధి పొందాడు. కొన్ని అలా ఉంటాడా? వెంటనే మర్నాటి నుంచే క్షయించాడైపో. కానీ సీతాముఖ చంద్రుడికి వృద్ధి లేదు, క్షయం లేదు. క్షయ వృద్ధి వినిర్ముక్త. తర్వాత విరహాతురులను దుఃఖితులుగా చేయ. పైగా ఆయనకి ఒక లక్షణం ఉంది. మీరు కాదంబరి అనే కావ్యం చదివారు ఎప్పుడు? కాదంబరి అసలు ఎవరు రాశారో తెలుసా? నేనేం చెప్పాను? బాణుడు. బాణుడు అనే కవి. బాణోచ్చిష్టం జగత్ సర్వం. బాణుడు రాసిన కావ్యం పేరు కాదంబరి. ఆ కాదంబరిలో సరే మొత్తం మీకు నేను చెప్పలేను, కానీ మొత్తం ఎక్కడ చెప్తానండి. కాదంబరి కావ్యం చెప్పాలంటే అది మళ్ళీ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు. సరే, అందులో ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే, ఆ ప్రియుడి విరహం తట్టుకోలేక ఆవిడ బయటకు వస్తుంది. చంద్రుడి వెన్నెల తాకేటప్పటికి ఇంకా విరహం పెరిగిపోతుంది, గుళ్ళు మండిపోతుంది. నేను చల్లదనం కోసం నీ దగ్గరకు వస్తే నా విరహాన్ని నువ్వు పెంచుతావా అని ఇవి నీళ్లు తీసుకుంటుంది. శివుని చంద్రుడిని చెప్పించేద్దాం. అది ఇది అప్పట్లో చాలా ఒక సాహసోపేతమైన కార్యం చేద్దామని నాకు అనిపించింది. దీన్ని తెలుగులో నిరీక్షణ అనే పేరుతో రాద్దామని కొంతవరకు రాసి, అది కాదులే, మన వల్ల కాదులే అని వదిలేశాను. అది ఏం జరుగుతుందంటే తీసుకొని వేసేద్దామని అప్పుడు వచ్చి, అమ్మ నేను చేసింది ఉందమ్మా, నా తప్పే ఉంది, నా సహజమైన కిరణాలది, అవి నీకు విరహాన్ని పెంచితే నేనేం చేయనమ్మా, మరి అక్కడ చూడండి వాళ్ళు ఆనందిస్తున్నారు అని ఆ చంద్రుడు బతిమాలుతాడు. కాబట్టి ఈ చంద్రుడి కరణాలకు ఒక ఇది ఉంది. విరహాన్ని పెంచుతాడు ఈయన. దూరంగా ఉన్నప్పుడు విరహాన్ని పెంచుతాడు. అప్పుడప్పుడు ఇతడు రాహుచే కవలింపబడు. అది అప్పుడప్పుడు ఈ గ్రహణాలు వచ్చినప్పుడు రాహుకేతువుల చేత మింగబడతాడు. ఇతడు చక్రవాకములకు శోకప్రదుడు. అది పైగా చక్రవాకములు అనేటువంటిది చకోరములకు ఆనందం కలిగిస్తాయి. ఈ చక్రవాక పక్షులు పాపం అవి కేవలం అవి చాలా విచిత్రమండి. దాన్ని ఆ జాతి ఎంతగా ఉంటాయంటే, పగటి పూట సంగమం కోరు. వాడికి పగటపూట తప్ప వాళ్ళ ప్రియులు ఎక్కడున్నారో తెలియదు. రాత్రి అయినప్పటికీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక అవి పాపం పూస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే, కొంత ఈ మేఘములు కమ్ముకొని పగలు కొంచెం చీకటి పడు, అప్పుడు వాళ్ళ పని పూర్తి చేసుకుని వాళ్ళ సంతతిని అభివృద్ధి చెందుకుంటాయి చక్రవాక పక్షాలు. కాబట్టి ఈ చక్రవాకములకు ఈయన చాలా చకోర పక్షులకు ఆనందం. చూడండి, సృష్టిలో మీరు చూస్తే ఒకడు వల్ల ఒకడికి ఆనందము, ఇంకోటికి భయము, ఇంకోటికి కష్టం. అలాగే చంద్రుడు వచ్చేటప్పటికి ప్రేయసి ప్రియులు కలిసి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎంతో ఆనందం. దూరంగా ఉన్నారు విరహం. ఇందులో ఆయన ప్రమేయం ఏమైనా ఉందే? అది కమలములకు ఈయన ద్రోహము చేసేవాడు. ఈయన వచ్చేటప్పటికి అవి మూసిపోతాయి. మీరు ఎప్పుడన్నా విన్నారులే కానీ, తెలుగులో ఒక చక్కటి పాట అప్పట్లో వచ్చేది. కమలానికి సూర్యుడు ఎంతో దూరం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలది పెరుగును అనురాగమని 1974-75లో వచ్చిన పాట. మీకు సినిమా పేరు గుర్తుందో లేదో తెలియదు. గుర్తు లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అది సంగతి. చెప్పమ్మా. చంద్ర నీలో ఇన్ని అవగుణములు ఉన్నందున, అది చంద్రుడు నీలో ఇన్ని అవగుణాలు ఉన్నందువల్ల జానకి ముఖాన్ని నీతో పోల్చి అనుచితము దోషము. అది నీతో అనుచితం, పైగా దోషం కూడా, తప్పుది. కరెక్ట్ గా శంకరాచార్యులు చెప్పారు. ఏమన్నా నీ కాల్ని తీసుకెళ్లి ఆ వసిన్యాది వాగ్దేవతలు పరమ కఠినమైనటువంటి ఆ కూర్మము యొక్క పైకప్పుతో పోలుస్తారా? ఆ శివుడేమో తీసుకెళ్లి రాయి మీద పెడతాడు, ఆ సన్నికల మీద. ఎంత దయామానసమ, దయాహీన మనసు, దయలేని వాళ్ళమ్మ. వాళ్ళకేమో పోలిక చేత కదా.
అలా చెప్పారు. కాబట్టి దోషం కూడా, తప్పు కూడా. ఇన్ని అవగుణాలను నీతో ఎలా పోలుస్తామండి? ఎందుకంటే పోలిక చాలా సవ్యంగా ఉండాలండి. లేకపోతే మనము ఒకటి చేద్దాం అనుకుంటాం, అది ఇంకోటి అవుతుంది. ఒకసారి ఒక నిజంగా సభలో జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, ఈయన ఎదురుకుండా మనం తప్పులు మాట్లాడినా ఒప్పులు అయిపోతాయని ఈయన ఉద్దేశం. ఏది ఒక వక్త. ఇది ఒక సభలో జరిగిందండి. ఇది పందర్లో ఒక సభ జరుగుతుంది. సభలో జరిగిన విషయం చెప్తున్నాను. వ్యాకరణ భయం నాస్తి అప్పలాచార్య సన్నిధో అన్నాడు. అంటే అప్పలాచార్యుడు ఎదురుకుండా వ్యాకరణం అనే భయం లేదు. ఎందుకంటే ఆయన ఎదురుకుండా ఉన్నా అంటే నువ్వు ఏం చెప్పినా అది కరెక్ట్ అయిపోతుంది. కానీ దాని తర్వాత ఒక మాట ఉంది, అది చాలా భయంకరమైన మాట. అది ఈ చెప్పిన అతనికి తెలియదు, కానీ ఎవరి అయితే పోల్చాడో ఆయనకి తెలుసు. ఆయన చాలా ఫీల్ అయ్యాడు ఆ రోజున. ఏమైనా నువ్వు నా గురించి సభలో ఇలా అంటావు, అయ్యో నేనేమన్నాను మిమ్మల్ని పెంచుకున్నాను కాదు. దాని తర్వాత వాక్యం ఇదేంటి. కాబట్టి ఎప్పుడన్నా పోల్చేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా పోల్చాలి. జాగ్రత్తగా పోల్చలేదు అనుకోండి, మనం ఇష్టం వచ్చినట్టు తర్వాత నవ్వులు పాలు కావాల్సి వస్తుంది. సరే, అవసాన పెద్దల గురించి ఇప్పుడు చెప్పచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు కథా విస్తారం అయిపోతుంది. చెప్పండి అని ఈ విధంగా చంద్రనిభముతో సీతాదేవి ముఖ సౌందర్యమును స్మరించుచు చాలా రాత్రి అయినదని గమనించి గురువు వద్దకు వెళ్ళాడు. చంద్రుడితో పోల్చకూడదని అనుకుంటున్నాను. రాత్రి అయిందని గమనించి గురువు దగ్గరికి వెళ్ళిపోయారు. శ్రీరామచంద్ర ముని చరణములకు ప్రణమిల్లి ఆయన అనుమతితో శ్రీరాముడు విశ్రమించాడు. ఆయన ముని చరణములకు నమస్కారం చేసి, ఆయన వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ఆయన అని చెప్పేటప్పటికి అప్పుడు ఈయన వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాత్రి గడిచిన పిదప మేల్కొని తమ్ముని చూచి ఇట్లా అన్నాడు. రాత్రి గడిచింది. ఆ పన్నాడు పొద్దున్నే లేచారు. తమ్ముడిని చూసి నాన్న లక్ష్మణ అని పిలిచి శ్రీరామచంద్రుల వారు, తమ్ముడా చూడము, కమలములకును చక్రవాకములకును సమస్త లోకములకును సుఖప్రదమైన అరుణోదయమైనది. చూసా ఆ కమలాలు వికసించేది. చక్రవాక పక్షాలు చూసా ఎంత బాగా ఉన్నాయి. వీళ్ళకి సుఖప్రదాత ఆనందదాయకుడైనటువంటి అరుణోదయం, సూర్యోదయం అయింది. చూసావనైనా లక్ష్మణుడు చేతులు జోడించి ప్రభు ప్రతాపమును ప్రకటించుచు మృదువచనములతో ఇట్లా నేను ఆయన ప్రభు యొక్క ప్రతాపాన్ని, అంటే ఆయన యొక్క పరాక్రమాన్ని ప్రకటిస్తారు. పరమమైనటువంటి మధుర మృదు వచనములతో ఆయన ఇలా అన్నారు. అరుణోదయ సకుచే కుముద, అరుణోదయ సకుచే కుముద, ఉడగన జ్యోతి మలిన, ఉడకను జ్యోతి మలిన, జిమి తుమ్హారా, ఆగమన సుని, భయే నృపతి బలహీన, అరుణోదయముతో కలువలు ముకులించెను. అది అరుణోదయం అయినప్పటికీ కలువలు, ఎందుకంటే చంద్రుడు ఎప్పటికీ కలువలు ముకులించారు. కాబట్టి తారకలు కాంతి విహీనములైపోయాయి. అంతే కదా. అట్లే మీ రాక కారణముగా రాజులందరూ దుర్బలురై. చూడండి, ఇతను చక్కటి అరుణోదయం వచ్చేటప్పటికి తారకలు కనపడలేదు, కలువలు ముగించారు. అలాగే రాముడు వచ్చాడా, అప్పటి వరకు వాళ్ళు కూడా ఈ శివధను భంగం లేదా ఈ శివధను చాపాన్ని ఎత్తడంలో ఉద్యుక్తులై అనుకునేవాళ్ళు. రాముడు వచ్చారా, ఇంకా మన పని ఉంది అని అందరూ నిరాశ నిస్పృహలకి లోనైపోయారు. అక్కడ ఇది తారకలు కనుక ఎలాగైతే సూర్యకాంతి ముందర వెలవెలపోయింది, వెలవెలపోండి అసలు కనపడం మీకు, అంతే కదండి. కనీసం వెలవెలపోతే మీకు అక్కడక్కడ కనిపించాలి. అవేమో ముడుచుకుపోయినాయి. అంటే కొంతమంది ఏమో దాదాపు వాళ్ళ ఆశ వదిలేసుకున్నారు, ఇంకొంతమంది అక్కడక్కడ ఆశ ఉంది కానీ అది పైకి రావట్లేదు. చౌపాయి నృప సభ నఖత కరహి ఉజియారి తారినా సకహి చాపు తమ భారి కమల కోక్ మధుకర్ ఖగనాన హర్షే సకల్ నిశా అవసాన ऐसे ही प्रभु सब भगत तुम्हारे होई हहि टूटे धनुष सुकारे उयहु बानु बिनु श्रम तम नासा दुरे नकत
दुरे नखत जग तेज प्रकाश जग तेज प्रकाश रवि निज उदय रवि निच उदय व्याज रघुराया व्याज रघुराया प्रभु प्रभु प्रताप सब नृपन दिखाया सब नृप नृपन दिखाया निकाया तव भुज बल तब भुजबल महिमा उद्घाटी प्रगटी धनु विघटन परिपाटी बंधु वचन सुनि प्रभु मुस्काने होई सुचि सहज पुनीत नहाने नित्य क्रिया करी गुरु पहि आए चरण सरोज सुभग सिरनाई सरोज सुभग सिरनाए शतानंद तब जनक बुलाए कौशिक मुनि पही तुरत पटाए जनक विनय तिन्ह आई सुनाई हर्षे बोली ये दो भाई రాత్రి యందు నక్షత్రాల వలె మినుకు మినుకులాడుచున్న ఈ రాజులు చీకటి వలె దుర్భేద్యమైన ఈ ధనస్సును భంగపరచి జాలరు. రాత్రులు మినుకులాడుతున్నటువంటి దీన్ని చీకటి వల్ల దుర్భేద్యం. ఎన్ని నక్షత్రాలు వస్తే మాత్రం రాత్రిని ఏమైనా చేయగలుగుతున్నాయి? సూర్యుడు ఒక్కడొచ్చాడు, మొత్తం చీకటి ఎగిరిపోయింది. చాలా చక్కటి ఉపమానం. అలా ఉపమానాలు వాటంలో రామచరితమానస్ తర్వాతే. కాబట్టి చీకటిది దుర్భేద్యం ఎవరికి? ఈ నక్షత్రాలు. అవి ఏవో ప్రయత్నాలు చేస్తుంటాయి మిరుగులాడు, కానీ ఏదన్నా దానివల్ల ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదని చెప్తున్నారు. కానీ సూర్యుడు ఒక్కడొచ్చేటప్పటికి మొత్తం చీకటి ఎగిరవుతుంది. ఎక్కడ కనపడలేదు. అన్నోన్ రీజన్స్ అంటారు, డ్రైవ్ ఇన్ టు ద అన్నోన్ రీజన్స్ అంటారు. అలా వెళ్ళిపోతుంది కదా. కాబట్టి అది దుర్భేద్యం. మిగతా రాజులు ఎవరు పనికిరారు. రాత్రి గడిచినంతనే కమలములు, చక్రవాకములు, తుమ్మెదలు, వివిధములైన పక్షులు సంతసించును. అది రాత్రి వెళ్ళిపోయిన తర్వాత చక్రవాకాలు, కమలు, తుమ్మెదలు అన్ని ఆనందంగా పడతాయి కదా. అట్లే ధనుర్భంగం జరిగినచో మీ భక్తులు సంతసించగలరు. అలాగే చూడండి, ధనుర్భంగం అయ్యేటప్పటికి దానికి జనకుడు చెప్పింది ధనుసు ఎత్తమని మాత్రమే, భంగం చేయమని లేదు. కాబట్టి అది చెప్పారనుకో, అది చేశారనుకోండి, మీ భక్తులు సంతోషిస్తారు. ఎలాగా? కమలాలు, చక్రవాకాలు, తుమ్మెదల్లాగా. ఇదిగో సూర్యోదయం అయినది, అదిగో అంధకారము దూరమైనది. అదిగో సూర్యోదయం అయిపోయింది, అంధకారం దూరం అయిపోయింది. నక్షత్రములు అదృశ్యములైనవి, ప్రపంచంలో వెలుగులు నిండినవి. అది నక్షత్రాలు పోయినాయి, ప్రపంచంలో వెలుగు నిండిపోయింది. ఓ రఘునాథ, రాజులందరికీ మీ ప్రతాపమును ప్రకటించుటకే సూర్యుడు ఉదయించుచున్నాడు. రాజులందరికీ కూడా మీ ప్రతాపాన్ని ప్రకటించటానికి సూర్యుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, ఆ రోజున నాయనా మా కులములో, మా ఇన కులములో పుట్టినటువంటి వాడి ప్రతాపాన్ని ప్రకటించడానికి వచ్చాడా అన్నట్టుగా ఉంది. తన సూర్యోదయం కోసం కాదు, ఈ సమయం అండి. ఆయన ప్రతాపాన్ని ప్రకటించడానికి సూర్యోదయం వచ్చినట్టుగా ఉంది. మీ భుజబలమును నిరూపించుటకే ఈ ధనుర్భంగము చాటింపబడినది. ఈ ధనుర్భంగం ఎందుకంటే మీ భుజబలం తెలియదు. తమ్ముని వచనములకు శ్రీరాముడు దరహసితుడయ్యాను. లక్ష్మణుడు అన్నమాట. కాబట్టి శ్రీరాముడు చాలా కొంచెం ముసి నవ్వులు నవ్వుకున్నాడు ఆయన. శ్రీరాముడు సహజంగా నిత్య పవిత్రుడైనను శౌచ స్నానాదులను ఆచరించాను. చూడండి, ఆయన నిత్య పవిత్రుడు కదా. ఆయన అయినా కూడా చక్కగా మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం చేసి మళ్ళీ చక్కగా, అంటే మనం చేసుకుంటాం ఇవన్నీ. బ్రాహ్మణ సదాశుచి అన్నారని చెప్పేసి నువ్వు ఎట్లా పడితే ఉండకూడదు. శ్రీరాముడు అందరి వాడు స్నానం చేశాడని చెప్పండి అంటే, నువ్వు లేచిన వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా స్నానం చేయని దాని అర్థం. నేను కొందరు ఇళ్లలో చూస్తూ ఉంటానండి, 11:30, 12 వెళ్తూ ఉంటాను. గురుగారు వండండి, ఇప్పుడే స్నానం చేస్తాను, నేను అనవసరంగా ఇంటికి వచ్చాను అనుకుంటా. మనకి శాస్త్రంలో చెప్పిందంటే ఋషి స్నానము, దేవస్నానము, మానవ స్నానము, రాక్షస స్నానం అని 4 స్నానాలు ఉన్నాయి. ఇంకో స్నానం ఉంది, అది పిశాచ స్నానం. ఒకటి ఋషి స్నానం
అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఇంకా చీకటి ఉండంగానే చేయాలి. చీకటి వెలుతురు అంటే సంధ్యా సమయంలో, అంటే సూర్యోదయానికి ఒక 10-15 నిమిషాలు లేదా మరీ అరగంట అంటే కష్టం, కానీ ఆ సమయంలో చేసేదాన్ని దేవస్నానం అంటారు. సూర్యోదయం అయిపోయిన ఒక 2 ముహూర్తాలు అంటే ఇంచుమించు గంట లోపల చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. అంటే మీరు 7:30 చేసే స్నానాన్ని రాక్షస స్నానం అని పిలుస్తారు. మధ్యాహ్నం 12 తర్వాత నువ్వు చేసే స్నానాన్ని పైశాచిక స్నానము అని. అందుకే తిథులప్పుడు చూడండి 12 తర్వాత మనం స్నానం చేస్తాం, దాన్ని శార్థ స్నానం. అవి చేసి కానీ మనం చేయడానికి వీల్లేదు. కొంతమంది నిత్య శార్థ స్నానం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళదే వ్రతం, వాళ్ళ పాపం. అప్పటి వరకు ఇల్లు తుడుచుకుని అప్పుడు స్నానం చేస్తారు మహానుభావులు. అనుష్ఠానాంతరము గురుపాదములకు ప్రణమిల్లండి. అది చక్కగా అనుష్ఠానం చేసుకున్నాడు ఈయన. సంధ్యావందనము, అవతార్చన అన్ని చేసుకొని గురువు గారి సన్నిధిలో ఉంటే వెంటనే వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టారు. జనక మహారాజు తన పురోహితుడైన శతానందుని విశ్వామిత్రుని కడకు పంపాను. అది ఆయన ఏం చేశారంటే, జనక మహారాజు తన పురోహితుడు శతానందుడు ఉన్నారు, ఆయన విశ్వామిత్రుడు కౌశికుడి దగ్గరికి పంపించారు. జనకుని విన్నపమును అతడు మునికి వినిపించాను. జనకుని విన్నపాన్ని ఆయన మునికి వినిపాడు. ఏమిటంటే ఆ విన్నపం, విశ్వామిత్రుడు సంతుష్టుడై సోదరులిద్దరికి తన యొద్దకు పిలిచాను. విశ్వామిత్రుడు సంతోషించాడు. సోదరులైన శ్రీరామ లక్ష్మణుల్ని పిలిపించారు. ఏమిటయా విన్నపం అంటే, దోహ శతానంద పద బంది ప్రభు బైటే గురు పహి జాయి చలహు तात ముని కహెవు తబ్ పటవా జనకు బొలాయి. శ్రీరాముడు శతానందులకు నమస్కరించి గురువు వద్ద కూర్చొనెను. శ్రీరాముడు శతానందుడికి కూడా నమస్కారం చేశాడు. చూసారా, పెద్దవాళ్ళు ఎవరు కనపడినా నమస్కరించాలి, పెద్ద పద్ధతి. వీళ్ళు ఎవరో మాకు తెలియదండి అని రామలక్ష్మణ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆయన గురువు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయన పద, జనక మహారాజు పిలువ పంపినాడు అని అన్నాను. ఎక్కడికంటే జనక మహారాజు మనల్ని రమ్మని చెప్పారు, పిలువ పంపినారు అంటే రమ్మని ఆహ్వానం. అలాగే అది ధనుర్భంగము. ఇగో నెక్స్ట్ శివధనుర్భంగం అండి. మహాదేవ్ చెప్పమ్మ. చౌపాయి. सिया स्वयंवर देखेव जाई ईसुकाही दौ देई बढ़ाई लखन कहा जस भाजन सोही नाथ कृपा तव जापर होई हर्षे मुनि सब सुनी बरबानी दीन ही असीसा सब ही सुखमानी पुनि मुनि वृंद समेत कृपाला देखन चले धनुष मखसाला रंगभूमि आए दो भाई असी सुधी सब पुरभासिन पाए चले सकल गृह काज बिसारी बाल जुबाना जरट नर नारी देखी जनक वीर भई भारी सुची सेवक सब लिए हकारी तुरंत सकल लोगन पही जाऊ आसन उचित देहु सब काहू మనము సీతా స్వయంవరమును చూడవలేను. అది మనము సీతా స్వయంవరాన్ని చూడాలి అని చెప్తున్నారు. భగవద్ అనుగ్రహము ఎవరిపై ప్రసవించునో చూచెదము అని విశ్వామిత్రుడు పలుకగా లక్ష్మణుడు భగవద్ అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో చూడాలన్నా మనం సీతా స్వయంవరం చూడాలి.
పద అనేటప్పటికి లక్ష్మణుడు అప్పుడు లక్ష్మణుడు ఏమన్నారంటే, లక్ష్మణ స్వామి, ప్రభు మీ కృప ఎవరిపై నుండునో వారే ఈ అదృష్టమునకు నొచ్చుకొందురు. అది ప్రభు, ఎవరి మీద మీ కృప ఉంటుందో ఆ అదృష్టం వాళ్ళే ఈ వాళ్ళు నొచ్చుకొందురు. అదృష్టానికి నోచుకుంటారు. లక్ష్మణుని మంచి మాటలు విని సంతసించి మునులు వారిని ఆశీర్వదించిరి. లక్ష్మణుని యొక్క మంచి మాటలు విన్నారు. సరే, వాళ్ళు స్వయంగా దేవుడైనా వాళ్ళ గురువు గారి అనుగ్రహం కోసం ఎలా పాకులాడుతున్నారు. అప్పుడు మునులు వాళ్ళని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? వినయము. వినయముతో మాత్రమే మీరు పెద్దల యొక్క మనస్సుని గెలుచుకోగలుగుతారు. కనక, వస్తు, వాహన, విద్య ఈ ప్రదర్శన చేయడం వల్ల మీరు గురువు గారి లేదా పెద్దవాళ్ళ మనస్సుల్ని గెలవలేరు. ఇవి ఉన్నాయనుకోండి, ఇవి ఉన్ననాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇవి ఎప్పుడైతే కరువైపోతాయో వాళ్ళకి మీ పట్ల ఉన్న అభిమానము ఇది కూడా నెమ్మదిగా తరిగి. ఇవి ఒకప్పుడు లేవు, అప్పుడు వాళ్ళకి ఉండదు. అవి వస్తూ ఉంటాయి, అప్పుడు వాళ్ళకి పెరుగు. కాబట్టి గురువు అభిమానాన్ని సంపాదించడానికి ఒకే ఒక మార్గం ఏంటయ్యా? వినయం. వినయం. ఇప్పుడు శ్రీరామచంద్రుడు రాజు కదా, వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 1000 గోవులు ఇచ్చేయండి, మమ్మల్ని దీవించండి అన్నాడు ఆయన. అన్నాడు. లక్ష్మణుడు అన్నాడా? కానీ మా రాముడు చిద్రాది ఇంకేంటండి, ఆ మాటల్లో డిఫరెన్స్ ఉంది. రాముడు ఒక్కడే ఉన్నప్పుడు లక్ష్మణుడి మాట చూడండి, ఇప్పుడు చూడండి. కాబట్టి ఆ డిస్క్రిమినేటరీ అప్రోచ్ మనకు వస్తే జీవితంలో మనకు మొత్తం సుందరాకాండ కూడా ఇదే చెప్తుంది. వాల్మీకి యొక్క సుందరాకాండ మీరు చూస్తే ఒక్కొక్క చోట హనుమంతుల వారు చాలా కాన్ఫిడెంట్ గా మారుతారు, ఒక చోట అనుమానంగా మారుతారు, ఒక చోట చాలా తక్కి మాట్లాడతారు, ఒక చోట చాలా ప్రస్ఫుటంగా మారుతారు, ప్రగల్భాలతో మారుతారు. అంటే చాలా ఆడంబరంగా. కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసినది, మనం కేవలము దీంతో మాత్రమే, వినయంతో మాత్రమే అది గుర్తుపెట్టు. ఎందుకంటే మీరందరూ సత్శిష్యులు కావాలని నా ఉద్దేశం. ఎందుకంటే వింటున్న వాళ్ళందరూ నా శిష్యులు కాదు. ఎక్కడైనా సరే నా శిష్యులతో సహా మంచి చెప్పడం మాత్రమే రామచరితమానస్ యొక్క లక్ష్యం. అందుకే ఇంత వర్ణన. అదే వాళ్ళు వెళ్ళారు, ఈయన జోధర్మంగా చేశారని చెప్పడానికి చెప్పండి. కృపానిధి అయిన శ్రీరాముడు మునులతో కూడి ధనుర్యాగశాలకు వెళ్ళాను. కృపానిధి అయిన శ్రీరామ్ మునులతో పాటు కలిసి ధనుర్యాగం వెళ్ళారు. సోదరులిద్దరును రంగభూమికి వచ్చినట్లు తెలియగానే నగరమునందరి స్త్రీ పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు అందరూ తమ పనులన్నిటినీ విడిచిపెట్టి అతడికి చేరి. అక్కడికి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, యువకులు, యువతులు అందరూ వచ్చారు. బెలబెలమాలి. ఎందుకయ్యా? ధనుర్యాగాన్ని చూడటానికి కాదు, రామలక్ష్మణులను చూడటానికి. ఎందుకంటే నిన్న కొంతమంది చూశారు, అరే చూడని వాళ్ళకి ఇప్పుడు చూద్దామని, చూసిన వాళ్ళకి మళ్ళీ చూద్దామని, చూసిన వాళ్ళకి మళ్ళీ చూద్దామని, చూడని వాళ్ళకి మళ్ళీ ఒక్కొక్కసారి చూద్దామని వచ్చారు. చెప్పండి. ఆ మహాసమూహమును కాంచి జనక మహారాజు తనకు విశ్వాస పాత్రులైన సేవకులను పిలిచి, మీరు వెంటనే సభకు వచ్చిన వారిని అందరికీ ఉచిత ఆసనములపై యథాయోగ్యముగా కూర్చుండబెట్టుదని చెప్పారు. ఆ సమూహం చూశాడు. అంటే జనకుడు కూడా ఇంత సమూహాన్ని ఆయన ఊహించాలి. దగ్గరున్నారు ఆయన చాలా మంది వచ్చారు. కాబట్టి వారి వారి యోగ్యతలను అనుసరించి అందరికీ తగిన ఏర్పాట్లు చేయండి. ఇక్కడ కూర్చున్నానికి ఆసనాలు, మరి అంటే నిత్య అవసరాలు మంచినీళ్ళు, ఇటువంటివన్నీ ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. వాళ్ళు ఏర్పాట్లు చేశారు. కహి మృదు వచను వినీత తిన్హ, కహి మృదు వచను వినీత తిన్హ, వినీత తిన్హ, బైఠారే నరనారి, బైఠారే నరనారి, ఉత్తమ మధ్యమ, ఉత్తమ మధ్యమ నీచ లఘు లఘు నిజ నిజ తలు అనుహారి. నిజ తలు అనుహారి. ఆ సేవకులు వినయపూర్వకంగా మృదు వచనాలు పలుకుచు, అలాగే మృదు వచనములతో అలాగే స్వామి అలాగే ప్రభు అని ఆయన చెప్పి వచ్చేసిన వాళ్ళు 4 కేటగిరీస్. ఇక్కడ మధ్యమా నీచ అంటే తక్కువ వేసుకోకండి.
ఇప్పుడు మనం చెప్పాము వివిఐపి, విఐపి, తర్వాత కొంతమంది సెలబ్రిటీస్, మామూలు. ఇప్పుడు క్రికెట్ స్టేడియంకి వెళ్ళి అందరినీ ఒకే చోట కూర్చోబెట్టలేదు కానీ మీరు దీన్నే మనం దీన్ని అలా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ కేటగిరీస్ గా డివైడ్ చేశారు. సంస్కృతంలో ఉత్తమ, మధ్యమ, నీచ, లఘు అని 4 రకాల కేటగిరీస్. ఉత్తములు అంటే వివిఐపి, మధ్యమ విఐపి, నీచ్ అంటే కామన్, లఘు దానికంటే కూడా అంటే టికెట్ కూడా రకం. నీ టికెట్ లో కూడా 100 రూపాయల వాడు ముందు కొంచెం, 5 రూపాయల వాడు ఇంకా వెనకాల కూర్చోడు. అంటే అప్పుడు ఎలా చేశారు అంటే డబ్బులు లేకన్నాని వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి కానీ లేకపోతే ఇంకో దాన్ని బట్టి కానీ తీశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డబ్బుల్ని పెట్టి చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు లేదంటారా డిస్క్రిమినేటర్ ఎప్పుడు వచ్చి? ఊరికే క్రికెట్ స్టేడియం వరకు ఎందుకండి, మీరు రామాలయం దేవాలయానికి వెళ్ళండి, మీరు ఇచ్చే డబ్బుల్ని బట్టి కదా మీరు దేవుడికి ఎంత దగ్గరగా వెళ్తారనేది నిర్ణయించేది. సీతారామ కళ్యాణం జరుగుతుంది, అందరినీ ఒక చోట కూర్చోబెడతారండి. నేను యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ మా ఇంటి పక్కన ఉన్నట్టు రామాలయానికి వెళ్ళను. ఎందుకంటే 1000 రూపాయలు కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి, 2000 ఇంకా దగ్గర, 10,000 ఇంకా దగ్గర. అసలు వాళ్ళు 1,00,000 రూపాయలు ఇవ్వాలి కానీ రాముని తీసేసి వీళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అంతవరకు రాలేదు, వస్తారు. నువ్వు 10 లక్షలు ఇచ్చేస్తే రాముడిని సీతని విగ్రహాలు లేచి నువ్వు నీ భార్యను కూర్చోబెట్టేసి నీకు కళ్యాణం చేసేస్తారు. మా రోజులు వస్తాయి, మరి చేయించుకుంటాడు. వీడే రాముడి వేషధారం అయిపోయి ఆవిడికి సీతమ్మ వేషం వేసి. అలాగే ఏమీ కట్టినటువంటి వాడు అక్కడ. అలాగే నువ్వు డబ్బులు కట్టావు, నీకు భోజనం లోపల, కట్టలేదు నీకు బయట. అక్కడ నీకు 2 రకాల కూరలు, ఒక పచ్చడి, ఇంకోటి ఇక్కడ ఒకటే. ఇదా రామరాజ్యం? ఇదా రాముడు కోరుకున్నది? కాబట్టి అప్పట్లో ఆయన అలా చేశారన్న దానికి మనమే పెద్ద విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి. ఇప్పుడు సేనాపతులు, మంత్రులు వీళ్ళందరూ ఉత్తమ, మామూలు సైనికులు వాళ్ళు మధ్యమ, ఏదో వృత్తులు వాళ్ళు అక్కడ. అలాంటి వాళ్ళు ఆ డిస్క్రిమినేటర్ ఎప్పుడు ఉండాలి. అది సంగతి. తర్వాత राजकुंवर तेहि अवसर आए, राजकुंवर तेहि अवसर आए, मनहु मनोहरता तन चाहे गुण सागर नागर भरधीरा नगर भरभीरा सुंदर श्यामल गौर शरीरा राज समाज विराजत रूरे उड़गन महु जन जुगु बिदुपूरे जिन्ह के रही भावना जैसी प्रभु मूर्ति तिन्हा देखी तैसी देखहि रूप महारणधीरा मनहु भीर दस दरे शरीरा दरे कुटिल नृप प्रभु निहारी मनहु भयानक मूरति भारी रहे असुर चल चोनिप भेषा तिन्ह प्रभु प्रकट काल समदेखा पुरभासिन्ह देखे दो भाई नरभूषण लोचन सुखदाई మూర్తి భవించిన సౌందర్యముల అన్నట్లు ఆ రాకుమారుడు సభలో అసలు వాళ్ళు పర్సానిఫికేషన్, ఎంబాడిమెంట్ ఆఫ్ బ్యూటీ. ఎవరు? ఆ రామలక్ష్మణ్. ఒక ఆయన శ్యామలము, ఇంకో ఆయన గౌరవం. వారి వన్య చిన్నెలు సర్వాకర్షకములై సర్వాకర్షణ. ఆయన మించిన ఆకర్షణ ఎక్కడ ఉంది? మీరు వెంకటేశ్వర స్వామి చూడండి, కొన్ని క్షణాలు చూసినా ఆ మధురానుభూతి
కొన్ని గంటలేంటి, ఎంతసేపు మిగిలిపోతుంది తలుచుకున్నప్పుడల్లా అలాగే ఉంటుంది. ఆకర్షణ కదండి. సద్గుణ నిధులు అస్త్ర విద్యా అది విశారదులు సద్గుణ నిధులు, అస్త్ర విద్య విశారదులు, మహావీరులు అయినటి వారు తారాగణముల మధ్య ఇద్దరు చంద్రుల వలె వీళ్ళ మిగతా వాళ్ళందరూ తారాగణాలలాగా ఉంటారు. వీళ్ళిద్దరే చంద్రులలాగా సమూహంలో ఎలాగే రెండు చంద్రులు, ఇద్దరు చంద్రులు ప్రకాశిస్తున్నట్టుగా ఉంది. సభలోని వారికందరికి వారి వారి హృదయములలోని భావములకు అనుగుణంగా శ్రీరామచంద్రుడు కనపడ్డాడు. వాళ్ళ వాళ్ళ భావాలకి కొంతమందికి అందంగా కనిపిస్తుంది, కొంతమందికి భయంగా కనిపిస్తుంది, కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తుంది, కొంతమందికి అభయం ఇస్తున్నారు. అంటే వారి వారి భావాలు కనుక్కున్నారు. ఒకని వేషంపుని నయము జయము భయము విస్మయమును కదురా చూసినప్పటికీ బాగుంది. ఇప్పుడు మీకు మహానుభావులు చూసేటప్పటికి ఆదరణ కలగచ్చు, లేదు మీకు భయం కలగచ్చు. ఆయనకి మీ పట్ల లేదా మీకు ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ లేదా బాంధవ్యాన్ని బట్టి అది ఆధారపడుతుంది. శ్రీకృష్ణుడు చూస్తే అందరూ భయపడ్డారా? అందరూ ఇష్టపడ్డారు ఆయన్ని? లేదు. ఆయన్ని చూసి భయపడ్డవాళ్ళు ఉన్నారు, ఆయన చూసి ఇష్టపడ్డవాళ్ళు. అలాగే రాముడు కూడా అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి రాముడు వాళ్ళకి అలా కనిపించాడు. శ్రీరామచంద్ర ప్రభు రణధీరులైన రాజన్యులు ఆకృతి దాల్చిన వీరరసముగా చూచిరి. రణధీరులైనటువంటి కొంతమంది ఆకృతి దాల్చిన వీరత్వం, వీరత్వానికి ఒక ఆకృతి దాల్చారు శ్రీరామచంద్రుడేమో అన్నట్టుగా ఈ రణధీరులు కనిపించాడు. కుటిలురు భయంకర మూర్తిగా గాంచి బీతిల్లిరి. కుటిలురు అంటే కౌటిల్యం ఉన్న వాళ్ళు, ఈ కొంతమంది రాక్షసాభిమానులు ఉన్నారు, వాళ్ళు అట్లా అబోయ్ రాక్షసుల్ని చంపడానికి వచ్చిన విష్ణుమూర్తి అని ఆయన వాళ్ళు భయపడ్డారు. మారు వేషములలో ఉన్న రాక్షసులు ప్రభువును కాలయమునిగా కాంచి, మారు వేషంలో కొంతమంది రాక్షసులు కూడా వచ్చారు అక్కడికి. వాళ్ళు చూసి బోర్నైనా ఈయనకి యముడా వాళ్ళు భయపడ్డారు. ఉన్నది అక్కడ ఒకే రాముడు. ఆయన ఏమన్నా రంగులు మారుస్తున్నాడా? ఆయన రంగులు మార్చట్లేదు, ఆవభావ ప్రకటనలో ఏమీ మార్పులు లేవు. ఆయన ఉన్నది అలాగే ఉన్నాడు. ఇక్కడ మారినవి ఏమిటి? నీ భావాలు. నీ భావాలను బట్టి ఎదుటి వాడు నీకు కనిపిస్తాడు. ఎదుటి వాడు మంచిగా ఉన్నానుకోండి, వాడు నీకు ఏది మాట్లాడినా మంచిగానే అనిపిస్తుంది. అందుకే ఒక చోట చక్కటి సుమతి కథ చెప్తాడు. నీకు మంచితనం ఉన్నప్పుడు వాడు ఏం చేసినా పని, ఆ స్నేహం కరువైంది అనుకో, తర్వాత వాడు ఏది చేసినా నీకు తప్పుగానే. కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పులు నిర్ణయించేది ఏమిటి? నీ మనసు. నీకు వాళ్ళ పట్ల ఒకప్పుడు ఆదరణ ఉంది కాబట్టి వాడు ఏం చేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆదరణ కరువైంది, వాడు ఏం చేసినా బాగా. అంత పూర్వం ఆదరణ ఏంటి మెంటలా ఇంత లేట్గా వచ్చావు? గురువు గారికి మీ అంటే ఎంత ఇష్టం, చాలా స్వతంత్రంగా నా కోసం నాకు మెంటలా అన్నారు. ఇప్పుడు నీకు గురువు గారి పట్ల కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏమ్మా ఇంత ఆలస్యంగా నన్ను వచ్చేది చూసా, నన్నే అడిగారు అంత ఎదుర్కొండగా, ఆలస్యం అని అంటాడు. నేనే నా ఎప్పుడు లేట్గా వచ్చేది, ఎవరు రాలేదా? ఇప్పుడు అమ్మ పోయింది. ఇక్కడ ఆయన దాంట్లో ఏం మార్పు లేదు. చెప్పమ్మా. నగరవాసులు ఆ ఇరువురు సోదరులు నేత్రానందకరులైన పురుషోత్తములుగా దర్శించారు. నగరవాసులు పరమ నేత్రానికి ఆనందం కలిగిన పురుషోత్తములుగా చూస్తారు. నారి విలోకే హర్షి నిజ నిజ రుచి అనురూప నిజ నిజ రుచి నిజ రుచి అనురూప జనసోహత్ సింగారధరి మూరతి పరమ అనురూప స్త్రీలందరూ హర్షిత హృదయులై తమ తమ భావములను అనుసరించి స్త్రీలందరూ చాలా హర్షిత ఆనందం నించిన హృదయాలతో చూశారు. తమ తమ భావములను అనుసరించి వాళ్ళ భావాలను అనుసరించి మూర్తి భవించిన శృంగారసముగా గాంచిరి. ఆయన చూసారు శృంగార పురుషులా కలిసి. అంటే వాళ్ళల్లో కొంతమందికి వీరరామ్, ఈయన శృంగారరామ్.
కొంతమందికి భయంకర రామ్, ఇంకొకమందికి అభయరామ్. అసలు రాముడు అక్కడ ఉన్నది ఒకటే. కాబట్టి అదే అందుకే ఇది అనుసరించే మన తెలుగు కవి రాసింది. ఒకని వేషం పొందితే నయము, జయము, భయము, విస్మయం. కాబట్టి వీళ్ళకి భావాలు మారినాయి కానీ అక్కడ ఏం మారలేదు, ఉన్నది ఒకటే చౌపాయి. విదూషణ ప్రభు విరాటమయ దీస. విదూషణ ప్రభు విరాటమయ దీస. ప్రభు విరాటమయ దీస. బహుముఖ కర. బహుముఖ కర. పదలోచన సీస. పదలోచన సీస. పదలోచన సీస. పగలోచన సీస. జనక జాతి. जनक जाति. अवलोक ही कैसे. अवलोक ही कैसे. सजन सगे प्रिया. सजन सखे प्रिया. लाग ही जैसे. लाग ही जैसे. सहित विदेहा. सहित विदेहा. विलोक ही रानी. विलोक ही रानी. शिशु समा प्रीति. शिशु समा प्रीति. ना जाति बकानी. ना जाति बकानी. जोगिन्हा परम तत्वमय भाषा. जोगिन्हा परम तत्वमय भाषा. शांत शुद्ध. तम सहज प्रकाश. हरि भगितनः. देके दो भ्राता. इष्ट देव इव सब सुखदाता. सब सुखदाता. हरि भगितनः देके दो भ्राता. इष्ट देव इव सब सुखदाता. हरि इव सब सुखदाता. इव शुभ सुखदाता. राम ही चितवा. बाह्य जहि सिया. सो सनेहु. सुख नहीं कतनिया. गुरु अनुभवती. ना कही सकसोऊ. कवन प्रकार. कहे कभी कोऊ. यही विध रहा. जाही जस बाऊ. तेही तस देखेऊ. गोसल राव. महादेव. तेही तस देखेऊ. కోసలరాహు. పండితులు ప్రభువును అనేకములైన ముఖములు, చేతులు, పాదములు, శిరస్సులు గల విరాట స్వరూపునిగా దర్శించి. ఉన్నటువంటి పండితులు ఉన్నట్టు రాముడు చూసి అనేక బాహూదర వక్త నేత్రం పశ్యామి త్వాం సర్వతో అంటారు. సహస్రశీర్ష సహస్రాక్ష సహస్రపాత్. అనేక బాహువులు, అనేక ఉదరములు, అనేక కాళ్ళు, అనేకమైనటువంటి కళ్ళు కలిగినటువంటి ఒక విరాట్ పురుషుడుగా చూశారు అక్కడ ఉన్నటువంటి పండితులు, విద్వాంసులు. జనకుని బంధువులు ఆయన తమ ఆత్మీయుడిగా తలపోసి. జనకుని బంధువులు ఆయన ఆత్మీయుడిగా, కాబోయే బంధువుగా. అంతే కదా. జనకుడికి నల్లుడే అనుకోండి, జనకు తమ్ముడు కూడా అన్నగారు, ఆయన కూడా అల్లుడే. అసలు జనకుడికి ఇంకో ఎవరున్నారు, ఒకళ్ళకి కొడుకు వరుసగా, ఒకళ్ళకి అల్లుడు వరుసగా, ఇంకోళ్ళకి ఆ వరుసలతో వాళ్ళకి ఆత్మీయుడిగా, ఒక బంధువుగా కూర్చారు వాళ్ళు. జనకుని రాణులు ఆయనను వాత్సల్య భావంతో బాలునిగా భావించిరి. జనకుని రాణులు బాలునిగా అంటే ఎందుకని, అల్లుడు అంటే కొడుకే కాబట్టి బాలుడిగా చూశారు వాళ్ళు జనకుని రాణులు. వారి ప్రీతి వర్ణనాతీతము. వాళ్ళు ఎంతో ప్రీతిగా చూశారు. అలా చూడాలండి. అల్లుడికి కొడుక్కి తేడా లేదు. యోగులు శుద్ధ శాంత స్వరూపుడైన పరబ్రహ్మగా. యోగులు ఆయన ఎలా చూశారు? శాంత స్వరూపం, శాంతాకారం భుజగ శయనం అని చెప్పినట్లుగా పరమశాంతమూర్తి అని. ఎందుకంటే శాంత రసము అన్ని రసాలకి ఆవలన్నటువంటి. భక్తులు ఆ ఇరువురిని సుఖప్రదాతలైన తమ ఇష్ట కొంతమంది భక్తులు ఎలా చూశారు? సుఖాన్ని ఇచ్చేటువంటి వాళ్ళ ఇష్ట దేవతలుగా చూశారు. సీతాదేవి ఆ ప్రభువును అనిర్వచనీయమైన ప్రేమానందమూర్తిగా గాంచెను. సీతాదేవి ఎలా చూస్తుందంటే నిర్వచమైనటువంటి ప్రేమ. ఈ విషయాన్ని శంకరాచార్యులు సౌందర్యాలు శివే శృంగారాదురాతని కూర్చున్న సరోషాయాం గంగాయాం గిరిశ జరతే విస్మయవతి హరాహితార సరస్వ సౌభాగ్య జన్మ
సఖీషు స్మేరాతి మైజన దృష్టి సకరుణ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో వాళ్ళు చూశారు. ఇక్కడ సౌందర్యలహరిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క దృష్టితో అమ్మవారు చూశారు. ఇక్కడ సీతాదేవి పరమ ప్రేమగా ఆమె తన హృదయంలో కలిగిన ప్రేమ సుఖానుభూతిని ప్రకటింపలేకపోయాను. ఎంత ప్రేమ సుఖమైన అనుభవం కలిగిందంటే అది ప్రకటించలేనంతగా కలిగింది. ఇంకా కవి ఎట్లు ప్రకటింపగలడు? ఇక కవిని తులసీదాసింగా ప్రకటిస్తాడు. సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సీతం వారే ఆవిడ కలిగిన అనుభవాన్ని ప్రకటిస్తారు. మీరు బాగా చూస్తే తులసి కవి వీళ్ళందరిలోనూ పరకాయ ప్రవేశం చేశారు. అందుకే ఇంత వర్ణన చేయగలుగుతారు. సీతాదేవిలో అనండి, అక్కడ ఉన్నటువంటి మునుల్లో అనండి, రాక్షసుల్లో అనండి, వాళ్ళతో సహా చేశారు కాబట్టి వాళ్ళకి ఆయనకి అలా కనిపించాడు. అలా కనిపించారు కాబట్టి ఈయన రాయగలిగారు. నువ్వు పరకాయ ప్రవేశం చేయగలిగిన వాడే కవి. ఈ విధంగా వారందరూ ఈ కోసల రాకుమారిని తమ తమ హృదయంలోని భావములకు అనురూపంగా దర్శించింది. ఇలా ఈ కోసల రాకుమారుడైన అయోధ్యానగర యువరాజు అయినట్టు, ఇంకా యువరాజు కాలేదు అబోయేటువంటి ఈయన వాళ్ళ భావాలకు అనుగుణంగా ఆయన దర్శించారు. తర్వాత రాజత్ రాజ సమాజమహు కోసల రాజ కిశోర సుందర శ్యామల గౌరతను విశ్వవిలోచన చోర్ శ్యామల గౌరవర్ణ శరీరులైన ఆయుధ రాకుమారులు ఈ విధముగా అందరి దృష్టిని ఆకట్టుకుని సభలో శ్యామల గౌరవర్ణమైనటువంటి రాజకుమార్ ఆ సభలో ఉన్నటువంటి అందరూ ఈయన చూశారండి. మొత్తానికి ఏ భావంతో చూడండి, చాలా విచిత్రంగా ఉంది. ఏ భావనతో చూడండి, భయంతో చూడండి, ఆశ్చర్యంతో చూడండి, ఇంకో రకంగా చూడండి, అందరూ ఈయన తప్ప ఇంకో అసలు సీతాదేవిని కూడా చూడడం అనేది. సీతాదేవితో స్వాహ మొత్తం ఇది, అది ఇక్కడ ఇంపార్టెంట్ ఆలోచించాల్సింది. అక్కడ అందరూ ఈయనే చూశారు. భావాలు వేరు కావచ్చు కానీ చూసింది మాత్రం చూసి వాళ్ళు చూసి కాదు, ఇది అర్థం చెప్పలేమ్మా మనం. శ్యామల గౌరవర్ణ శరీరులైన అయోధ్య రాకుమారులు ఈ విధంగా అందరి ఆకట్టుకొని అందరూ దృష్టిని ఆకట్టుకున్నారు. అది తర్వాత చౌపాయి ఉంది కానీ 8 అయితే ఆపాను అందరు. మళ్ళీ చదవచ్చు అంటాం, మళ్ళీ ఎలా అడుగుతాం అమ్మా 8 అయితే. నేనే చౌపాయిలు 5 లేదు 5 నువ్వు లెక్క పెట్టు, నాకు తెలుసు 5 6 అయినా. మహాదేవుడి దేవులు రేపు కూడా ఒక ఆరు చెప్తే బహుశా సీతాభరణం అవ్వచ్చేమో. ఇంకా లేదు ఇప్పుడే, ఇంకా కదా కథ కాదు వర్ణన ఏం లేదు. నిజానికి వాల్మీకి కూడా ఇంత వర్ణన చేయలేదండి. ఉప్మానం అన్నవాడు అడుగు శ్రీవల్లి ఏం చెప్పింది. ధూపమా గ్రావయామి. వర్షం వస్తుందా? దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమన్యం సమర్పయామి. బాగానే పడుతుంది. నైవేద్యం
ఓం భూర్భువస్సువః బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సత్యం ఎక్కడ అమృతమ శ్రీ హనుమ సీతాలక్ష్మ ఫలచంద్ర రామచంద్ర బ్రహ్మణే నమో నమ జ్ఞాన ప్రసన్నం స్వామి నమో నమ షోడశ సహస్ర భార్యా పుత్ర పౌత్ర పరివేశం పరమాత్మనే నమో నమ ఓం ప్రాయ స్వాహా ఓం వాణాయ స్వాహా ఓం దానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా దేవ దేవాన్ని ముఖే ఆచమనీయం సమర్పయామి అహం ఘోరం సమర్పయామి అహం ఘోర మంగళ మహానీరాజన దీపం దర్శయామి. వినే ఓపిక మీకు, చెప్పే ఓపిక నాకు ఉండాలి కానీ రామచరితమానస్ ఇవిడ ఆపదు. అలా మొత్తం పూర్తి అయ్యే వరకు ఆవిడ ఆపదు. శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను భవతాపన క్షుదావేదన చేత పక్కుతుపవేళ కనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనిడి పత్రమునందు పెట్టవే ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి సుఖింతు ఈశ్వర. తామరం మే స్వామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనా సదనాంతు జీవేమ శరదాం శతం. మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వశివ పరివార చ ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి మహాదేవ మహాదేవ. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు. మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి చెప్పుకోటి నమస్కారాలు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు.
తీసుకోండి. తొమ్మిది రాలేదు.